గుడ్ మార్నింగ్ డాడీస్. మనం మైనీడ్స్ గురించి కొంచెం క్లుప్తంగా వివరంగా మరోసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం మైనీడ్స్ని కొత్తగా ఆవిష్కరిస్తున్న సందర్భంగా, అంటే ప్రారంభిస్తున్న సందర్భంగా మైనీడ్స్లో వచ్చే కొన్ని ప్రధాన అంశాలని ఇప్పుడు మీతో మాట్లాడతాను. ఎందుకు మైనీడ్స్లోకి వెళ్ళాలి? మైనీడ్స్లోకి వెళ్తే మన కాయిన్ని యూటిలిటీలో తీసుకెళ్ళడం ఒక్కటే కాకుండా ఇంకా ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి? మనకి ఏంటి ఉపయోగం? మైనీడ్స్లోకి వెళ్తే మనకి 3,000 టీం ఉంటే, అదే 5th లెవెల్లో వస్తే ఓ బండి వస్తుంది. 6 లెవెల్లో అదే 5th లెవెల్లో సెల్ ఫోన్ వస్తుంది. 6 లెవెల్లో బండి వస్తుంది. 7 లెవెల్లో కారు వస్తుంది. ఇవేనా? ఇంకేమైనా ఉన్నాయా? మరి మైనీడ్స్లో మనం పనిచేస్తే భవిష్యత్తు ఎలా ఉంటుంది? మైనీడ్స్ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? మైనీడ్స్లో మనకు ఎలాంటి ఇన్కమ్స్ వస్తాయి? మైనీడ్స్లో మనం ఏం డబ్బులు కట్టాలా? మైనీడ్స్లోనైతే డబ్బులు తీసుకోవడం, కట్టించుకోవడం అలాంటి ఏం కూపన్స్ ఏమి ఉండవు. ఒకసారి దాని గురించి వివరంగా చెప్తాను. జాగ్రత్తగా అర్థం చేసుకొని పని చేయాలనుకున్న వాళ్ళు నాతో రండి. మైనీడ్స్ అనేది ఎంత గొప్పగా తీసుకెళ్తామో మన కాయిన్కి అంత లైఫ్ ఉంటుంది. ఇప్పుడు కాయిన్ గురించో, లేదంటే నా గురించో, కంపెనీ గురించో, లేదంటే మరికొన్ని మాటలు కంపెనీని డిగ్రేడ్ చేసేలా మాట్లాడడం కాకుండా, కంపెనీని మనం ముందుకు తీసుకెళ్తే ఎలాంటి లాభాలు ఉన్నాయో ఒకసారి ఆలోచించి నాతో కలిసి రండి. అలా డిగ్రేడ్ చేసే వాళ్ళని కొంచెం అలా వదిలేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా మన వాళ్ళే. థ్యాంక్ యూ. నేను చెప్పే జాగ్రత్త వినండి. ఒక వరుస క్రమంలో మైనీడ్స్ గురించి మీకు వివరిస్తాను. ఒక వరుస క్రమంలో అది జాగ్రత్తగా అర్థం చేసుకొని, ఆ క్రమంగా నేను చెప్తున్న దాని వెనకే ఫాలో అయితే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు గుడ్ మార్నింగ్ డాడీస్. మనం మైనీడ్స్ గురించి కొంచెం క్లుప్తంగా వివరంగా మరోసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం మైనీడ్స్ని కొత్తగా ఆవిష్కరిస్తున్న సందర్భంగా, అంటే ప్రారంభిస్తున్న సందర్భంగా మైనీడ్స్లో వచ్చే కొన్ని ప్రధాన అంశాలని ఇప్పుడు మీతో మాట్లాడతాను. ఎందుకు మైనీడ్స్లోకి వెళ్ళాలి? మైనీడ్స్లోకి వెళ్తే మన కాయిన్ని యూటిలిటీలో తీసుకెళ్ళడం ఒక్కటే కాకుండా ఇంకా ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి? మనకి ఏంటి ఉపయోగం? మైనీడ్స్లోకి వెళ్తే మనకి 3,000 టీం ఉంటే, అదే 5th లెవెల్లో వస్తే ఓ బండి వస్తుంది. 6 లెవెల్లో అదే 5th లెవెల్లో సెల్ ఫోన్ వస్తుంది. 6 లెవెల్లో బండి వస్తుంది. 7 లెవెల్లో కారు వస్తుంది. ఇవేనా? ఇంకేమైనా ఉన్నాయా? మరి మైనీడ్స్లో మనం పనిచేస్తే భవిష్యత్తు ఎలా ఉంటుంది? మైనీడ్స్ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? మైనీడ్స్లో మనకు ఎలాంటి ఇన్కమ్స్ వస్తాయి? మైనీడ్స్లో మనం ఏం డబ్బులు కట్టాలా? మైనీడ్స్లోనైతే డబ్బులు తీసుకోవడం, కట్టించుకోవడం అలాంటి ఏం కూపన్స్ ఏమి ఉండవు. ఒకసారి దాని గురించి వివరంగా చెప్తాను. జాగ్రత్తగా అర్థం చేసుకొని పని చేయాలనుకున్న వాళ్ళు నాతో రండి.
మై నీడ్స్ అనేది ఎంత గొప్పగా తీసుకెళ్తామో మన కాయిన్కి అంత లైఫ్ ఉంటుంది. ఇప్పుడు కాయిన్ గురించో లేదంటే నా గురించో కంపెనీ గురించో లేదంటే మరికొన్ని మాటలు కంపెనీని డిగ్రేడ్ చేసేలా మాట్లాడడం కాకుండా కంపెనీని మనం ముందుకు తీసుకెళ్తే ఎలాంటి లాభాలు ఉన్నాయో ఒకసారి ఆలోచించి నాతో కలిసి రండి. అలా డిగ్రేడ్ చేసే వాళ్ళని కొంచెం అలా వదిలేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా మన వాళ్ళే. థ్యాంక్ యూ. నేను చెప్పే జాగ్రత్త వినండి. ఒక వరుస క్రమంలో మైనీడ్స్ గురించి మీకు వివరిస్తాను. ఒక వరుస క్రమంలో అది జాగ్రత్తగా అర్థం చేసుకొని ఆ క్రమంగా నేను చెప్తున్న దాని వెనకే ఫాలో అయితే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు నేను ఉదయం తెలియజేసిన నిన్న తెలియజేసిన గిఫ్ట్ని ఓకే, దాన్ని అలా గుర్తుపెట్టుకోండి. వాటి కోసం మనం కష్టపడి చేస్తే పెద్ద టీం వస్తుంది. ఆ టీం ద్వారా వ్యక్తిగతంగా నీకు కానీ మన తాలూకా టీం మెంబర్స్ కానీ ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. బీసీడీ నుండి కాయిన్ కొనుక్కొని మైనీడ్స్లోకి మీరు పంపించుకున్న తర్వాత మీకు ఎలాంటి ఉపయోగం ఉంటుందో చెప్తాను. మీరు మీ అకౌంట్ని యాక్టివేట్ చేసుకుంటే గతంలో మీరు మైనీడ్స్లో ఉన్నా, ఇప్పుడు మీరు వచ్చినా, ఇక మీద ఎవరికైనా మీరు రిఫర్లు ఇచ్చినా, మీరు చేసుకున్నట్టయితే మీకు వస్తుంది. ఎవరికైనా మీరు యాక్టివేట్ చేసినట్టయితే అప్పుడు కూడా మీకే వస్తుంది. ఎవరికి వారు చేసుకోవచ్చు, తెలియకపోతే తెలిసిన వారితో చేయించుకోవచ్చు. అప్పుడు మనకి యాక్టివేట్ చేసినందుకు 15 రూపాయల విలువైన బీసీటీ కాయిన్ దానికి పడుతుంది. మరి ఆ అకౌంట్ని యాక్టివేట్ చేసినందుకు గాను మీకు 10 రూపాయల విలువైన బీసీటీ కాయిన్ మీకు వస్తుంది. ఇప్పుడు ఈ బీసీటీ కాయిన్ లేని వాళ్ళకి పంపించినట్లయితే, అంటే కాయిన్ మనం ఎవరైనా కొనుక్కోలేరు, వాళ్ళకి మీరు మైనీడ్స్ కాయిన్ పంపించవచ్చు. అలా పంపించినప్పుడు మీరు ఒక్కరికి మాత్రమే పంపిస్తారు. అంటే ఒక్కొక్కరికి చొప్పున ఎంతమందికైనా పంపించవచ్చు. కానీ మీరు పంపించిన వేరే వాళ్ళకి పంపించలేరు. మళ్ళీ అలా పంపించాలంటే వారు కొనుక్కుందే ఉండాలి. కాబట్టి ఒక లెవెల్ వరకు మనం పంపించవచ్చు. అలా పంపించుకున్నప్పుడు మనకి ఏంటి ఉపయోగం, అవతల వారికి ఏంటి పనికి వస్తుంది, అది చెప్తాను వినండి. మీరు ఎవరికైనా బీసీడీ కాయిన్ మైనీడ్స్లో పంపిస్తే మీరు పంపించిన వాల్యూమ్ను బట్టి, అంటే 100 రూపాయలు విలువైన బీసీటీ కాయిన్ వేరే వాళ్ళు పంపించారు అనుకోండి, అది మీ రాష్ట్రం, అది మీ జిల్లా వాళ్ళు అయితే, మళ్ళీ చెప్తున్నాను, మీ జిల్లా వాళ్ళు అయితే ఇక్కడ 3 వెర్షన్స్ ఉంటాయి. మీ జిల్లా వాళ్ళకి పంపిస్తే, లేదా వేరే జిల్లా వాళ్ళకి పంపిస్తే, లేదా వేరే రాష్ట్రం పంపిస్తే, ఇలా 3 ఉంటాయి. కాబట్టి ముందుగా మీ జిల్లా వాసులైన మైనీడ్స్లో ఉన్న వారు ఎవరికైనా పంపిస్తే మీకు 2% వస్తుంది. అంటే ఉదాహరణకి 100 రూపాయల విలువైన బీసీడీ కాయిన్ పంపిస్తే మీకు 2% అంటే 2 రూపాయలు. 1000 రూపాయల విలువైనది పంపిస్తే 2% అంటే 20 రూపాయలు. అంటే వెంటనే మనం ఎవరికైనా ఇచ్చినా అంత ఇన్కమ్ రాదు. ఇక్కడ ఖచ్చితంగా ఎవరికైనా పంపించినప్పుడు
2% బీసీటీ మీకు వస్తుంది. దాన్ని మీరు వాడుకోవచ్చు లేదా మరొకరికి ఎవరికైనా అమ్మేసుకోవచ్చు. ఇది జాగ్రత్తగా వినండి. అంటే మన సొంత జిల్లా, మీరు ఏ జిల్లాలో ఉంటే వాళ్ళు ఆ జిల్లాకి సంబంధించి మీకు మీరు పంపించుకుంటే, అంటే మీలో మన జిల్లాలో అంటే మీ జిల్లా వాసులకి మాత్రమే పంపిస్తే 2% వస్తుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. మంచిదే కదా. ఎవరికైనా తెలియని వారికి పంపిస్తే మీకు 2% వస్తుంది. వాళ్ళకేం తగ్గదు. అలాగని వాళ్ళకి 98 రూపాయల విలువైన బీసీటీ కాయిన్ వెళ్ళదు, వాళ్ళకి 100% వెళ్ళిపోద్ది. ఈ 2% అనేది మైనీడ్స్ కంపెనీ మీకు ఇస్తుంది. మైనీడ్స్ కంపెనీ మీకు ఇస్తుంది. అది తీసుకున్న మీ దగ్గర కొనుక్కున్న ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళ దగ్గర మీరు డబ్బులు తీసుకోండి. ఫ్రీగా ఇవ్వకండి, అరువులు ఇవ్వకండి, తెలియని వాళ్ళకి ఇవ్వకండి. అలా చేసి మళ్ళీ కంపెనీని అడగొద్దు, కంపెనీని బ్లైమ్ చేయొద్దు. సో అదే జిల్లా వాసులకి ఎవరికి పంపించుకున్నా వాళ్ళకి తెలియకపోతే మీరు పంపించండి, కొనుక్కోపోతే మీరు పంపించండి. అలా ఎలా పంపించినా మీకు 2% వస్తుంది. హ్యాపీ కదా. మనం 100 రూపాయలు వడ్డీ ఇచ్చి నెల రోజులు వెయిట్ చేస్తే 2% వస్తుంది, కానీ ఇక్కడ మీరు పంపించిన వెంటనే వస్తుంది. సో బీసీట్లు కొనుక్కోవడం, వాళ్ళ పంపించడం, 2% మనకు వస్తుంది. వాళ్ళకి 100 రూపాయలకి 100 రూపాయలు, 10 రూపాయలు అయితే 10 రూపాయలు, ఎంతైతే అంత వాళ్ళకి వెళ్ళిపోద్ది. మనకు 2% వస్తుంది. ఓకే, ఇంతే కాకుండా మీరు మీరు మీ జిల్లా కాకుండా వేరే వాళ్ళకి పంపిస్తే, మీ జిల్లా కాకుండా వేరే వాళ్ళకి పంపిస్తే ఇదంతా కూడా రేపు మన మై నీడ్స్ వెండర్ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత నుంచి ఇది మీకు వర్తిస్తుంది. ఇప్పుడు కూడా వర్తించేలా చేస్తున్నాను. ఇప్పుడు కూడా మీరు ఎవరికైనా పంపించవచ్చు. అలా పంపించేది వచ్చేటట్టు వెంటనే చేస్తాను. నేను రేపే మాట్లాడి దాన్ని ఎల్లుండి కల్లా వచ్చేటట్టు చూస్తాను. అంటే మీరు పంపించుకున్నప్పుడు అయితే మీరు బీసీటీ కాయిన్ వేరే జిల్లా వారికి పంపిస్తే ఇది ఎప్పుడు ఉంటుంది. వేరే జిల్లా వారికి పంపిస్తే మీకు ఎంత వస్తుంది. వాళ్ళకు కొనుక్కోవడం రాదు, లేదా కొనుక్కోవడం తెలియదు, లేదా నేర్చుకోలేదు. సో మీరు పంపించండి. అలా పంపిస్తే మనకి ఏంటి ఉపయోగం. మన జిల్లా వాళ్ళకైతే 2%. ఓకే, మరి వేరే జిల్లా వాళ్ళైతే ఎంతో ఇప్పుడు మీకు చెప్తాను. నేను వేరే జిల్లా వాళ్ళకి పంపిస్తే ఉదాహరణకి 100 రూపాయలు ఎంతైనా పంపించవచ్చు. 10 రూపాయలు పంపించవచ్చు, 20 రూపాయలది, 50 రూపాయలది, 100 రూపాయలది, 1000 రూపాయలది, మీ ఇష్టం. వారికి ఎంత అవసరమైతే అంత పంపించు. ఇవెందో 1 రూపీస్ కూడా పంపించవచ్చు. అలా పంపిస్తే 3% వస్తుంది. చూడండి, మన సొంత జిల్లాకైతే, మీరున్న జిల్లాలోనైతే, అంటే మీ అకౌంట్లో మీరు రాస్తారు కదా ఏ జిల్లా అనేది, దాన్ని బట్టి ఉంటుంది. అది క్లియర్ రాయండి, మీకు 2% వస్తుంది. అలా కాకుండా వేరే జిల్లా వరకైతే 3%, అంటే 100కి 3 రూపాయలు. బాగుంది కదా. మనం వడ్డీ ఇచ్చినంత రాదు, వెంటనే రాదు, అసలు రాదు. కానీ ఇక్కడ అలా కాదు. మీకు తెలిసిన వాళ్ళకి క్యాష్ తీసుకొని పంపించండి, కంపెనీయే మీకు 3% ఇస్తుంది. మళ్ళీ డబ్బులు వెళ్ళిపోయండి, డాడీ మీరు చెప్పారు కదా, మరి ఆ క్యాష్ వస్తుంది లాంటి విషయాలు ఏవి నన్ను అడగొద్దు. ఎందుకంటే మీ క్యాష్ డైరెక్ట్గా మీరు పంపిస్తేనే మీరు పంపించుకోండి, తెలిసిన వాడితేనే పంపించుకోండి. కాబట్టి 3% అంటే చాలా మంచిది, మంచి ఉపయోగం. ఇది ఫర్ ఎవర్ ఎప్పుడు ఉంటుంది, లైఫ్ అంతా ఈ సిస్టమ్ ఇలాగే ఉంటుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ మాట్లాడుకుందాం. అలాగే ఇంకొకటి, మరొక ఛాన్స్. ఇప్పుడు మీ జిల్లా వాళ్ళకి 2%, వేరే జిల్లా వారికి మీరు పంపిస్తే 3%. ఇలా కాకుండా వేరే రాష్ట్రంలో మీ ఫ్రెండో, మీ సిస్టరో,
మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బంధువులు ఎవరైనా ఉండొచ్చు. మీకు బాగా తెలిసిన వాళ్ళైతేనే చేయండి. అలా వేరే స్టేట్కి పంపిస్తే, ఉదాహరణకి నాకు తెలంగాణలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అలాగే మీకు ఫ్రెండ్ ఉన్నాడు అనుకుందాం. బాగా పరిచయం ఉంది, మీరు పంపించవచ్చు. అలా పంపిస్తే మీకేమవుతుంది, మీకు ఎంత పర్సెంటేజ్ అప్పుడు మీకు వస్తుంది అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను. గతంలో కూడా మీకు ఇలాగే కాయిన్స్ మీకు ఎక్కువ వచ్చేవి, అప్పుడు చాలా బాగా చేశారు. ఇప్పుడు కూడా దీన్ని మీరు పాటిస్తే ఇది ఉపయోగం ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు చెప్తాను. మీరు వేరే రాష్ట్రం వారికి పంపిస్తే 4% వస్తుంది. అంటే తెలంగాణలో ఉన్న, ఉదాహరణకి వేరే ఫ్రెండ్కి మీరు పంపిస్తే 4%, లేదు కర్ణాటకలో ఉన్న మీ చుట్టాలు పంపిస్తే 4%. ఎక్కడైనా కావచ్చు, ఢిల్లీలో ఉండొచ్చు, కాశ్మీర్ ఉండొచ్చు, కలకత్తాలో ఉండొచ్చు, మీ ఇష్టం ఎక్కడున్నా 4% వస్తుంది. చక్కగా దీన్ని వినియోగించుకోండి. 100 రూపాయలు విలువైన బీసీటీ మీరు పంపిస్తే 4% వస్తుంది. అంటే 100కి 4 రూపాయల విలువైన బీసీటీ మీకు వస్తుంది. 1000 రూపాయలు పంపిస్తే 40 రూపాయల విలువైన బీసీటీ మీకు వస్తుంది. అలాగే 10 రూపాయలు పంపిస్తే మీకు 40 పైసలు విలువైన బీసీటీ మీకు వస్తుంది. ఇలా మీరు ఎంత పంపిస్తే దానికి 4%. అంటే బాగుంది కదా. గతంలో ఆ రాష్ట్రం వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ రాష్ట్రం వాళ్ళు అక్కడికి ఐడీలు రిఫర్ చేసేవారు, అప్పుడు మనకి డబ్బులు వచ్చేది. ఇప్పుడు కూడా అదే సిస్టమ్ని ప్రవేశపెట్టాను. దీన్ని వాడుకుంటే చక్కగా సంపాదించుకోవచ్చు. మనకు తెలిసిన వాళ్ళు లేదంటే ఒక మంచి బంధువులు వీళ్ళని కొనుక్కోవడం వీలు పడిన వాళ్ళని గ్యాదర్ చేసుకున్నా, లేదా మీరు అక్కడ కొన్న వాళ్ళు మీరు వాళ్ళకి పంపించుకున్నా, అయితే తెలిసిన వాళ్ళు కొద్దిగా చేసుకోండి. ఇది అప్పుడు 4% వస్తుంది. మంచి ఉపయోగం. ఓకేనన్నా, దీన్ని కూడా మనం వాడుకోవచ్చు. ఇది చాలా బెనిఫిట్. మీరు నెలలో 1000, 2000, 2500 అనుకోండి, ఉదాహరణకి విలువైన బీసీటీ వాడుతుంది అనుకోండి. అల్టిమేట్గా మీరు ఆ రాష్ట్రానికి పంపిస్తే వేరే రాష్ట్రం మీకు ఎంత వస్తుంది, 100 రూపీస్. మీరు మళ్ళీ వాళ్ళకి పంపిస్తే 100 రూపీస్. వాళ్ళు మీకు పంపిస్తే వాళ్ళకి, మీరు వాళ్ళకి పంపిస్తే మీకు. దీన్ని జాగ్రత్తగా వినియోగించుకోండి. ఎందుకంటే మైనిట్స్లో మనం నిరంతరం దీనిలో కొనసాగుతూ నిరంతరం ఈ వర్క్ చేసుకుంటూ ఉండాలని, 10 మందికి సహాయపడాలని, తెలియని వారికి కూడా తెలియజేయాలని ఈ విధానాన్ని పాటిస్తున్నాను. ఇక్కడెక్కడ మీ దగ్గర కొనుక్కున్న వాళ్ళకి ఏం కట్టదు. దీని తాలూకాదంతా సంస్థే భరిస్తుంది. మైనిట్ సంస్థే దాన్ని ఇస్తుంది తప్ప మీ మీద ఎవరి మీద ఇది పడదు. కాబట్టి ఇది జాగ్రత్తగా టెక్నికల్లో ఉన్న నేను చెప్పిన దాంట్లో టెక్నిక్ తెలుసుకొని చేసుకుంటే చాలా ఉపయోగం. కానీ పంపించుకున్నప్పుడు క్యాష్ని జాగ్రత్త చూసుకోండి. తెలియకుండా పంపించొద్దు. తెలిసిన వారికి మాత్రం పంపించండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మరొక విషయాన్ని మాట్లాడుకుందాం. మొదటి విషయం మీకు క్లియర్ కదా. ఇప్పుడు రెండవ సూత్రం. ఈ సూత్రం ఏంటంటే ఇది కూడా చాలా యూజ్ఫుల్. మీరు బీసీడ్లు కొన్న కాయిన్, లేదా మీకు ఎవరైనా ట్రాన్స్ఫర్ ఆప్షన్లో మీరు కొనుక్కున్న కాయిన్, ఇప్పుడు మనం అన్నట్టుగా మీ పక్క జిల్లా నుంచి కానీ, మీ సొంత జిల్లా, మీ పక్క జిల్లా, లేదా వేరే రాష్ట్రం వాళ్ళు, అంటే మీ పక్క జిల్లా అంటే మరీ పక్కన ఉండాల్సిన పని లేదు. మీ రాష్ట్రంలో ఏ జిల్లా అయినా సరే 3%, మీ జిల్లా అయితే 2%.
వేరే రాష్ట్రం అయితే 4%. అలా తీసుకున్న కాయిన్ అయినా సరే బీసీటీ కాయిన్ మీ తాలూకా యూటిలిటీ వ్యాలెట్, ఇందా మనం పంపించింది బీసీటీ కాయిన్ అంటే మీ బీసీటీ వ్యాలెట్లో ఉంటుంది. కానీ ఇక్కడ మీ యూటిలిటీ వ్యాలెట్, మీ యూటిలిటీ వ్యాలెట్లో పంపించుకుంటే ఏమవుద్దంటే మరి ఇక్కడ కూడా మనకి ఎంత ఉపయోగం మీరు జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేయండి. అలా మీరు పంపించుకునే వాళ్ళు జెంట్స్ అయితే, ఇలా మీరు పంపించుకునేటప్పుడు మీరు జెంట్స్ అయితే 80%, అంటే 100 రూపాయలు బీసీటీ మీరు నేరుగా కొనుక్కొని కానీ లేదా వేరే వాళ్ళ దగ్గర కొనుక్కొని కానీ మీరు మీ బీసీటీ మీ మైనిట్స్లో ఉన్న యూటిలిటీ వ్యాలెట్లో పంపిస్తే, మీరు పంపించుకుంటే అక్కడ పంపించిన వెంటనే ఆ కాయిన్ ఏమవుద్దంటే 80% మీకు యాడ్ అవుద్ది. అంటే 100 రూపాయలు మీరు పంపించుకుంటే 80 రూపాయలు మీకు యాడ్ అవుద్ది. అంటే ఎంత అవుతుంది ఇప్పుడు 180 రూపాయలు. బాగుంది కదా. ఇంత బెనిఫిట్ ఎక్కడ ఉండదు. ఇది యూటిలిటీలో మీకు ఎంత పర్సెంటేజ్ ఏంటనేది వెండర్ పోర్టల్ వచ్చినప్పుడు చెప్తాను. వెండర్ పోర్టల్ వచ్చినప్పుడు దీన్ని ఎలా వాడుకోవాలో నేను చెప్తాను. అలా వాడుకుంటున్నప్పుడు లైఫ్ అంతా ఇలా పంపించుకుంటూ ఉంటాం కాబట్టి జెంట్స్ అయితే 80%. 10 రూపాయలు పంపిస్తే 8 రూపాయలు కలిసి 18 రూపాయలు అవుద్ది. 100 రూపాయలు పంపించుకుంటే 80 రూపాయలతో కలిసి 180 రూపాయలు అవుద్ది. 1000 రూపాయలు పంపిస్తే 800 దానికి ఆడి 1800 అవుతుంది. ఇది కేవలం మై నీడ్స్లో ఉన్న మన కుటుంబ సభ్యులకు మాత్రమే వర్తిస్తుంది. మై నీడ్స్లో లేని వారికి ఈ ఫెసిలిటీస్ ఏవి ఉండవు. చాలా చాలా ఇన్కమ్ ఇది. మీరు ఎన్ని చేసినా, ఏ బిజినెస్ చేసినా ఇంత బెనిఫిట్ రాదు. కాబట్టి దీన్ని అర్థం చేసుకుని మళ్ళీ దీనికోసం మళ్ళీ నేను అనేక విధాలైన వీడియోలు కానీ పీడిఎఫ్లు కానీ మళ్ళీ ఇస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి మీకు అర్థమయ్యేలా ఉండాలని ఈరోజు కొంతమంది కోరగా ఈ విషయాలు చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మరో విషయం మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు లేడీస్ అయితే, ఏంటి ఉపయోగం, ఎంత పర్సెంటేజ్ మనకి ఇంక్రీజ్ అవుతుంది, ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే జెంట్స్కి కంటే లేడీస్కి ఎక్కువగా కొనుగోలు అవసరాలు లేదా బేరం ఆడి కొనుక్కునే సామర్థ్యం, కొంత డబ్బుల్ని సేవ్ చేసుకునే అవసరం లేదా టాలెంట్ లేడీస్కి ఉన్నట్టుగా జెంట్స్కి ఉండదు. అందుకోసం నేను లేడీస్ గురించి ప్రత్యేకించి ఎప్పుడు చేస్తూ ఉంటాను. గతంలో కూడా నేను ఇలాగే లేడీస్ ఎక్కువ ఇచ్చాను. ఇప్పుడు కూడా అదే ప్యాటర్న్లో లేడీస్ అంటే తల్లి, చెల్లి, కూతురు, అక్క, వదిన, అమ్మ, మన లేడీస్ అంతా మన బంధువులు, మన బంధంతో కూడినటువంటి వాళ్ళే మన కోసం అన్నీ చేసి పెట్టేటువంటి ఒక స్త్రీమూర్తులు కాబట్టి వాళ్ళ కోసం నేను చేస్తున్నాను. ఇవన్నీ చేయడం వల్ల మన కాయిన్ తాలూకు యూటిలిటీ పెరుగుతుంది, కాయిన్ సేల్ పెరుగుతుంది, కాయిన్ రేటు పెరుగుతుంది. అందుకు మైనిట్స్లో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి యూటిలిటీ, ఒక కాయిన్ ఇలా యూటిలిటీ వచ్చిన సందర్భాలు లేవు. మీరు కావాలంటే చెక్ చేయండి. ఒకవేళ లేడీస్ అయితే ఏంటో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఒకవేళ మైనిట్స్ను వాడుతున్న వాళ్ళు లేడీస్ అయితే అది బీసీట్లో కొనుక్కొని కాయిన్ మీ తాలూకు యూటిలిటీ వ్యాలెట్లో పంపించుకున్నా లేదా వేరే వాళ్ళ దగ్గర కొనుక్కొని ట్రాన్స్ఫర్ ఆప్షన్లో తెప్పించుకొని మీరు మీ అకౌంట్లో యూటిలిటీ వ్యాలెట్లో పంపించుకున్న మీ తాలూకా కాయిన్ విలువ 100% ఇంక్రీజ్, అంటే డబుల్ అవుతుంది.
రூపాయలు విలువైన బీసీటీ పంపిస్తే 200గా మారుతుంది. అంటే ఇంకొక 100 ఎక్స్ట్రా వస్తుంది. రూపాయలు విలువైన బీసీటీ పంపిస్తే మరో రూపాయలు విలువైన బీసీటీ మీకు యాడ్ అవుతుంది. రూపాయలు విలువైన బీసీటీ మీరు పంపించుకుంటే 2000 రూపాయలు, అంటే ఇంకో రూపాయలు కలిపి 2000 రూపాయలు బీసీటీగా మారుతుంది. అంటే ఎంత ఉపయోగం చూడండి. ఈరోజు మనం ఇంత ఖర్చుల్లో సంపాదించిన కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఇలా మనకి కలిసి వస్తే అది ఖచ్చితంగా మన తాలూకు దైనందిన జీవితంలో చాలా ఉపయోగం ఉంటుందని నమ్మి, మైనిడ్స్ని నమ్ముకున్న వాళ్ళకి కూడా అలాంటి మంచి బెనిఫిట్స్ ఉంటాయని నేను ఉండాలని ఈ ప్లాన్ చేసి మీ ముందుకు వచ్చాను. ఇది కూడా గమనించండి. చాలా బాగుంది కదా. మీరు ఏదైనా ఓ ఫంక్షన్ చేసుకున్నప్పుడు అప్పు తీసుకొచ్చి చేస్తారు, లేదు నెల అయ్యేసరికి వేరే దగ్గర అప్పు తీసుకొని కూడా చేయొచ్చు. అంటే తీసుకోవడం లేదు, అవసరం ఉంటే తీసుకుంటే చెప్తున్నాను. అప్పుడు మనకి ఎంత బీసీటీ చలమణిలో ఉంటుంది, యూటిలిటీలో ఉంటుందో దాన్ని బట్టి మీకు ఇది కలుస్తుంది. అంటే 100% కలుస్తుంది. దీన్ని కలపాలి. 100 రూపాయలు కొనుక్కుంటే ఎంత బీసీటీ కాయిన్ మనకి యాడ్ అవుతుంది, అవి మనకి మళ్ళీ ఎలా క్యాష్గా మారుతుంది అంతా నేను మళ్ళీ ఇప్పుడు వెండర్ పోర్టల్ రెడీ అయిపోయింది. సుమారుగా అది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ దాని గురించి మీకు వివరంగా చెప్తాను. ఓకే డాడీస్, ఈ యాప్స్ను మీకు చాలా బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మిగతా భాషల వారికి మళ్ళీ దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. ఇందులో యూట్యూబర్స్ ఉంటే వాళ్ళు కూడా చెప్పొచ్చు దీన్ని, కానీ నేను చెప్పిందే చెప్పండి. ఎక్స్ట్రా ఒక్క పదం కానీ ఒక ఒత్తు కానీ ఎక్స్ట్రా ఉచ్చరించవద్దు. ఎందుకంటే గతంలో నేను చాలా ఇబ్బందులు పడ్డాను అలాగా. ఇప్పుడు ఇక మీద అలాంటివి చేయకూడదు. అందుకే నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవటం లేదు, ఓ కూపన్ పెట్టడం లేదు. ఈ ట్రాన్స్ఫర్ కూడా మీలో మీరు చేసుకోవాల్సిందే, నాకు ఎటువంటి సంబంధం ఉండదు. లేదా మీరు డైరెక్ట్ బీసీలు కొనుక్కొని నేరుగా మీరు పంపించుకోండి, ఈ ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఇది లేడీస్కి ఎంతగానో నచ్చుతుంది, ఎంతగానో ఉపయోగపడుతుంది.